ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. చివరి గింజ వరకు కొంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేసింది అంటున్నారు బీజేపీ నేతలు. 45 రోజులుగా రైతులు రోడ్ల మీదే ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. మోదీని అడిగి కాంగ్రెస్ వాళ్లు రైతు డిక్లరేషన్ ప్రకటించారంటూ నిలదీశారు. వడ్లు కొనడం చేత కాదని రేవంత్ ఒప్పుకుంటే కేంద్రమే కొనుగోలు చేస్తుందన్నారు రఘునందన్ రావు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఏమన్నారు, ఎలాంటి ఆరోపణలు చేశారు? మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ రిపోర్ట్ చేస్తారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న సమస్యకు కేంద్రం కారణమా, రాష్ట్రం కారణమా? మధ్యలో రైతులు ఎందుకు నలిగిపోతున్నారు? దీనికి 100% కొద్దిగా వెనుకకు పోయి 2.5 సంవత్సరాలు వెనుకకు పోయి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారో మనం ఒకసారి చూడాలి. వరంగల్ రైతు డిక్లరేషన్ చెప్పేందుకు రాహుల్ గాంధీ వచ్చిన రోజు నరేంద్ర మోడీ గారిని అడిగి వచ్చినవా? నరేంద్ర మోడీ గారు కొంటా అంటేనే నువ్వు వడ్లు కొంటా అని చెప్పినవా? ఎందుకు కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో చివరి గింజ దాకా వడ్లు కొంటా అని రాసిచ్చింది? మేము చెప్పినామా? మేము చెప్తేనే నువ్వు చెప్పినావా? ముందా చెప్పు. తప్పైంది, నాతో చేతనైతే లేదు, కేంద్ర ప్రభుత్వమే ఈ వడ్లు కొనాలని చెప్పు బిడ్డ. 2 రోజులలో కొంటాం. 10/4/2026 నాటి స్లిప్పులు ఇంకా మార్కెట్లో డిస్పోజ్ కాలేదంటే రేవంత్ రెడ్డి గారి సర్కారు ఎంత వేగంగా పనిచేస్తుందో దయచేసి ప్రపంచం అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. బీజేపీ రాజకీయం కోసం రైతు బాట బట్టి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఏప్రిల్ 1వ తారీఖు నాడు మేము ధర్నా చేస్తే ఈ మాట మాట్లాడాలి. జూన్ 1 దగ్గరకు వస్తుంది బిడ్డ, ఆకాశంకి వెళ్ళి రంధ్రాలు పడి వర్షం కురిసేందుకు సిద్ధమవుతుంది అన్నప్పుడు 45 రోజులు మీరు దున్నపోతు మీద వానబడ్డట్టు నిద్రపోతే ముళ్ళుగడ్డ పట్టుకొని మిమ్మల్ని లేపుదామని బయలుదేరినాం. లేచి కొంటారా లేకపోతే ప్రజా ఉద్యమంలో రైతన్నల కోపంలో మాడి మసి అవుతారా? ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. మీరు అన్నట్టు ఇయ్యాలనే కొనుగోలు సెంటర్లు ఏప్రిల్ 1 నాడే మేము వచ్చి లొల్లి చేస్తే మేము రాజకీయం కోసం చేసినామని ఉండ్రి. 45 రోజులు మార్కెట్లలో వెయిట్ చేసి వడ్ల కుప్పల మీద రైతులు కూలిపోతుంటే, పడిపోతుంటే, ఎక్కడికక్కడ ధాన్యాన్ని అంటు పెడుతుంటే ఎవరు మాట్లాడాలి? మేము మాట్లాడకపోతే మేమే మాట్లాడాలి, మేమే మాట్లాడతాం, మేమే నిలదీస్తాం. ప్రభు యథా రాజా తదా ప్రజ. రాజుకు ముందు చూపు లేదు కాబట్టి కలెక్టర్లు కూడా గట్లే ఉంటారు. ఇదే సమీక్షలు ఒక 1 నెల రోజుల క్రితం చేసి అన్ని మార్కెట్ యార్డులకి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ఉంటే ఈ పాటికి వడ్ల కొనుగోలు కార్యక్రమం పూర్తి అవుతుండే. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు 45 రోజుల తర్వాత వెయిట్ చేసి మేము ఇప్పుడు కదిలికి వచ్చి కలెక్టర్లు వచ్చి ఇప్పుడు గన్నీ బ్యాగ్స్ ఇచ్చి ఇప్పుడు లారీలు ఇచ్చి పోలీసు వాళ్ళని పెట్టి ఏ లారీ కనబడితే ఆ లారీ నడువు అని మార్కెట్ యార్డు గుంజుకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం కదులుతుంది. ఇది ఏప్రిల్లో చేయాల్సిన పని మే చివరిన చేస్తున్నారు. ఇది దురదృష్టకరం. బీజేపీ నేతలు ఉన్న లేటుగా నిద్రలేచారా? మరి ముందే వచ్చి ఉంటే రైతులకు తొందరగా కొనుగోలు చేసేవారేమో. ముందుగా వస్తే రాజకీయం అంటారని జర ఆలస్యంగా వచ్చినాం. ఇప్పటికి కూడా నిద్రలేతారని ముళ్ళుగడ్డ పట్టుకొని వచ్చినాం. మేము బరాబరి సకాలంలోనే స్పందిస్తున్నాం. రాజకీయం లేదు, దీంట్లో పంచాయతీ లేదని చెప్పదలుచుకున్నాం. రెస్పాండ్ కాకపోతే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? చివరి గింజ కొనేదాకా రైతుల పక్షాన నిలబడతాం, ఊర్లు తిరుగుతాం, కలెక్టర్ల కార్యాలయాల్ని ముట్టడిస్తాం, చివరికి మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వంతో ప్రతి గింజ కొనిపిస్తాం. ప్రజాక్షేత్రంలోకి వచ్చాము, ప్రతి గింజ కొనే వరకు కూడా పోరాటం చేస్తామని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. విద్యాసాగర్ టీవీ నుంచి.